ఎప్పుడూ ప్లెయిన్ దోశ తినాలంటే బోర్ కొడితే అప్పుడప్పుడు కారం కారంగా ఈ ఉల్లికారం దోశ తింటే వెరైటీగా ఉంటుంది. ఫస్ట్ ఎండుమిరపకాయలు నీటిలో నానబెట్టాలి. ఒక 15 మినిట్స్ నానాక ఒక పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10, చింతపండు కొంచెం, సాల్ట్ కూడా తీసుకోవాలి. అన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన ఉల్లికారం ఒక బౌల్లో తీసుకొని సరిపడే ఉప్పు కలపాలి. ఉల్లికారం మంచిగా కలుపుకుని ప్యాన్ స్టవ్ మీద పెట్టి వేడి అయ్యాక దోసపిండి వేసి తిప్పాలి. దోశ పైన ఉల్లికారం వేసి స్ప్రెడ్ చేయాలి. ఇష్టం ఉంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేయాలి. దోశ బాగా కాలినాక సగానికి ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అట్లాగే మిగతా దోశలు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. పుట్నాల చట్నీతో తింటే చాలా బాగుంటాయి ఈ దోశలు. కారం కారంగా ఉల్లికారం దోశలు రెడీ. ట్రై చేసి కామెంట్ చేస్తారా?